ఈ మధ్య బుచ్చి మండలంలో పోలినాయుడు చెరువు గ్రామంలో తమ పార్టీ నాయకుణ్ణి క్రూరంగా చంపేశారని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అంతేగాని హత్య రాజకీయాలు చేయకూడదంటూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి హితవు పలికారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో ఎన్నో హత్యలు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమ నేత హత్యపై నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యేలు చిత్తశుద్దితో నిజాయితీగా విచారణ చేయించాలని ఆయన కోరారు. హత్య జరిగిన గ్రామంలో తెలంగాణకు సంబంధించి స్థిరపడ్డ వ్యక్తులే హత్యకు పాల్పడ్డారని, ఈ హత్య వెనుక ముగ్గురు వ్యక్తులున్నారని, వారిని బయటకు లాగాలని ఈ సందర్భంగా ప్రసన్న డిమాండ్ చేశారు. హత్య వెనుక ఉన్న ఆ కుటుంబాలను జిల్లాలో ఉండకుండా చేయాలని, దీనికి ఎంపీ, ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. ఈ మధ్యన ఇసుకపాలెం గ్రామ పంచాయతీ పోలినాయుడు చెరువు సంబంధించి మా పార్టీ నాయకుడు షేక్ రఫీ గారిని క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటాం, అంతవరకే పరిమితం కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి. ఇది మంచిది కాదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అనేది భగవంతుడికి తెలియాలి. అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇంకొకటి అవుతాం. పదవులు వచ్చేసాయి కదా అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు, కరెక్ట్ కూడా కాదు. నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను. ప్రశాంతమ్మని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి. కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా, ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరి నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము, తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం. అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు, కొట్లాటలు ఇది మంచిది కాదు. చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి. ఆ గ్రామంలో తెలంగాణకు సంబంధించి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ హత్యకు కారకులు. దీని మీద ఈ మధ్యనే నేను ఆ కుటుంబాన్ని పరామర్శించబోయినప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఒక 3 ప్రముఖ వ్యక్తులు దీని వెనుకున్నారు, ఎంక్వైరీ చేయించండి అని ఆ పసిబిడ్డలు ఇద్దరు నా చేతులు పట్టుకొని ఏడ్చారు. అతను భార్య కూడా ఏడ్చింది. అది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు. రఫీ చాలా మంచివాడు, నాతో కూడానే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు ఎవరు, ఎంక్వైరీ చేసి బయటకు లాగాలి. ఇక హైదరాబాదు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మన వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఉండకుండా వాళ్ళు తెలంగాణకే పంపించేసే విధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కృషి చేయాలి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా మా పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రాజ్యసభకు ఎంపికైనాడు. ఎలక్షన్ వరకు అందరం కలిసే ఉన్నాం. ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయన ఏదో చిన్న విషయం మీద బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఒక విధంగా మంచి చేసే వ్యక్తే, ఆయన గురించి కూడా విమర్శలు చేయడం అనవసరం. అదే కోరుతున్నాను, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు, ప్రశాంతమ్మ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయించాలి. దీంట్లో దోషులు ఎవరో బయటకు తీసుకురావాలి. ఆ కుటుంబానికి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా మనం అందరం ఉండాలి. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం, విమర్శలు చేసుకుంటాం, అవి రొటీన్గా జరిగే ప్రక్రియ. అది కూడా మీరు మాతో ఉన్నారు, మేము మీతో ఉన్నాం, అందరం కలిసిమెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగాం. సంబంధించిన వాళ్ళు మన ఏరియా కాదు, ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం మరి అక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారో, ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో తెలియదు నాకు. వీళ్ళ ద్వారానే అన్నీ కూడా బయటకు వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు. చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఎంక్వైరీ చేస్తే దీన్ని వెనకుండే మహానుభావులందరినీ కూడా బయటికి లాగొచ్చు.
సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.